ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఆమెన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, అవమానములు ఎందుకు వస్తాయి, దారిద్రతలు ఎందుకు వస్తాయి? దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. శిక్షను తృణీకరించినప్పుడు, మనకు పడవలసిన శిక్షను మనము పొందకుండా ఉన్నప్పుడు, చేసిన తప్పుకు శిక్షను అనుభవించాల్సిందే. తప్పు చేసిన వాడు తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే. ప్రియ సహోదర సహోదరి, శిక్షను ప్రేమించాలి, గద్దింపునకు లోబడాలి, తృణీకరించకూడదు. శిక్షను మనము అనుభవించితే అది మేలుకరము. చేసిన తప్పుకు శిక్షను పొందినప్పుడు అది దీవెనకరంగా మారిపోతుంది. ప్రియ సహోదర సహోదరి, చేసిన తప్పుకు శిక్షను అనుభవించకపోతే దారిద్ర్యము వెంటాడుతుంది. అవమానములు, నిందలు, బీదరికము, అనేకమైన సమస్యలు మనకు వెంటాడుతూ ఉంటాయి. నిరుత్సాహం ఎదురవుతుంది. ప్రియ సహోదర సహోదరి, గద్దింపునకు లోబడివాడు, లక్ష్యపెట్టివాడు ఘనత నొందును, మంచి పేరు ప్రఖ్యాతలు కలుగును. ఎదుటి వ్యక్తి మనలను గద్దించినప్పుడు మనము దానిని స్వీకరించాలి. ప్రియ సహోదర సహోదరి, లోకంలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు గలవారు ఉన్నారు. వారంతా వినయము గలవారు, సాత్వికులు, గద్దింపును లక్ష్య పెట్టేవారు. ప్రియ సహోదర ప్రియ సహోదరి, మన యొక్క పరిస్థితులు, స్థితిగతులు దిగజారి ఉన్నవి అంటే మనము గద్దింపును లక్ష్యపెట్టిన వారము కాదు, గద్దింపును తిరస్కరించిన వారము. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యము మన జీవితాన్ని బట్టబయలు చేస్తుంది. మన హృదయ అంతరంగములో ఉన్నవన్నీ తేటగా స్పష్టంగా తెలియజేస్తుంది. మన యొక్క హృదయ రహస్యాలు తేటగా తెలియజేస్తుంది. అందుకే బైబిల్ని పరిశుద్ధ గ్రంథము అన్నారు. ప్రియ సహోదర సహోదరి, బైబిల్ అంటే అనేక మంది నిర్లక్ష్యముగా ఉంటున్నారు. బైబిల్ కొంటారు కానీ చదవరు. బైబిల్లోని గూఢార్థములను పరిశీలన చేయాలి. వాక్యమే దేవుడు గనుక చాలా పరిశుద్ధంగా బైబిల్ని చదవాలి. సృష్టిలోని రహస్యాలు, మనిషి జీవితం ఎలా ఉంది, మనిషి ఎందుకు జీవిస్తున్నాడు, మనిషి ఏం సాధించాలని తాపత్రయపడుతున్నాడు, మనిషి ఏ విధంగా జీవిస్తే దేవుని యొక్క రాజ్యమును సొంతం చేసుకుంటాడు, మనిషి ఏ విధంగా జీవిస్తే కృషించిపోతాడు, ఏ విధంగా జీవిస్తే నిత్య నరకాగ్నికి పాలవుతాడు, అన్నీ స్పష్టముగా బైబిల్ తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఆయన మార్గంలో నడిచేవారిని ఆయన రాజ్యవారసులుగా చేయును, నిత్య నరకాగ్ని నుండి తప్పించును, పరలోక రాజ్య వారసులుగా చేయును. ప్రియ సహోదర సహోదరి, ఘనతను మనము స్వతంత్రించుకోవాలంటే దేవుని మార్గంలో నడవాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, వాక్యానుసారంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, గద్దింపును లక్ష్యపెట్టాలి. ఇలా చేసినప్పుడు సమాజంలో దేవుని దృష్టిలో మంచి పేరు లభిస్తుంది, ఘనత లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ధన సమృద్ధి లభిస్తుంది. ప్రియ సహోదర ప్రియ సహోదరి, క్రైస్తవులు అనబడిన వారు, దేవుని పిల్లలైన వారు శిక్షను ప్రేమించండి, శిక్షకు లోబడండి. ఇలా చేసినప్పుడు దారిద్రము మన వెంట రాదు, అవమానములు రావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా తెలియజేసినవన్నీ మన యొక్క అనుదిన జీవితంలో పాటించాలి, నెరవేర్చాలి, గైకొనాలి. మరి నిజంగా దేవుని బిడ్డలైన వారు దరిద్రమును ఏమాత్రమును అనుభవించకూడదు. సకల సమృద్ధిని అనుభవించాలి, పేరు పొందాలి, ఘనత పొందాలి, మరియు ఆ దైవాది దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.